కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. అందరికీ నమస్కారం. మనము ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, తన చివరి శ్వాస వరకు స్వామినే నమ్ముకుని తన ఇంటిని గురునిలయంగా మార్చుకున్న స్వామి భక్తుడు మాకాని వెంకట్రావు గారు స్వామితో తనకు గల అనుబంధాన్ని, ఎంతో మంది స్వామి భక్తులు చెప్పిన ఎన్నో దివ్యలీలల్ని మనం స్మరించుకుంటూ వస్తున్నాము. ఆత్మీయులారా, పరమ పావనం, పవిత్రం, శుభకరం సంధ్యా సమయం అయిన ఈ వేళ స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం. ఈరోజు సోదరుడు మాకాని వెంకట్రావు గారి ద్వారా వ్యక్తమైన స్వామికి సంబంధించిన విశేషాల సమాహారం, విశిష్టం, ప్రత్యేకమైనది. ఇక్కడ స్కైలాబ్ గురించి స్వామి చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఉంది. ప్రపంచమంతా భయపడిపోయే రోజులలో ప్రతివాడు తన నెత్తినే స్కైలాబ్ పడుతుందనేలాగా పత్రికలు అయితేనేమి, ప్రపంచం అయితేనేమి భయపెట్టేసింది. అటువంటి సందర్భంలో అది ఏం చేస్తుందయ్యా? అది ఎక్కడో సముద్రంలో పడిపోతుంది, ఏమి చెయ్యదు అని చెప్పిన ఘనుడు స్వామి. ఆయనకు నమస్కారం పెట్టుకుంది. అటువంటి మహానుభావులు, ద్రష్టలు చూచి చెప్పినవారన్నమాట. ఈ స్కైలాబ్ పడే సమయంలో స్వామివారు మాకాని వెంకట్రావు గారింట్లో గురునిలయంలో ఉన్నారని వెంకట్రావు గారు కూడా చెప్పారు. ఆ రాత్రి స్వామి, భయంగా ఉంది స్వామి, స్కైలాబ్ పడుతుందట, ఈ రోజైన ముహూర్తం అని చెప్తున్నారు అని అంటే, అదేం చేయదయ్యా, గాలిబొడుగా సముద్రంలో పడిపోద్దని చెప్పారని కూడా వెంకట్రావు గారు చెప్పారు. మనకు ఒకప్పుడు స్కైలాబ్ పైనుంచి స్కైలాబ్ పడుతుంది, అందరూ మునిగిపోతారు, ప్రపంచం నాశనం అయిపోతే అని భయాందోళనతో ఉన్నప్పుడు స్వామివారు మూలపెట్టి కూర్చున్నారు, గురునిలయం కూర్చున్నారు. సగం రాత్రి కలుస్తున్నారు స్వామివారు. అయ్యా, పైన గాలి బుడులు తిరుగుతున్నాయి, ఎవరినే చేదయ్యా, సముద్రం పడిపోతున్నాను, పైన గాలి బుడులు తిరుగుతున్నాయి, ఎవరినే చేదయ్యా, సముద్రం పడిపోతాయి అన్నారు. ఈ పేపర్లన్నీ కూడా ప్రపంచం మునిగిపోతుంది భయాందోళనతో ప్రపంచం యొక్క పోతు వర్తమానాన్ని ఏమి జరగదని మనకు అభ్యాసించిన పరమాత్ముడి మన గురుదేవుడు. పెద్ద హాస్పిటల్లో పనిచేసిన గొల్లపల్లి చిన్ననారాయణ డాక్టర్ గారు ఏం చెప్తున్నారో చూద్దాం. చిన్ననారాయణ గారిది కడప జిల్లా పులివెందుల. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం సిద్ధవటానికి మారడం జరిగింది. సిద్ధవటం నుంచి ఆయనకి నెల్లూరు పెద్ద హాస్పిటల్లో డాక్టర్గా అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత, సిద్ధవటంలో తెలిసిన వాళ్ళు నెల్లూరులో మాకాని వెంకట్రావు గారు తెలిసిన వారు ఉన్నారు మాకు, ఆయన ఇంటికి వెళితే మీరు ఆయన సహాయం చేస్తారని ఈ డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. మొట్టమొదట ఆ విధంగా డాక్టర్ గారు మాకాని వెంకట్రావు గారి ఇంటికి రావటం, వాళ్ళ ఇంట్లోనే ఉండి తన ఇల్లు చూసుకున్నానని, ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యానని, అక్కడి నుంచి వెంకట్రావు గారితో తన అనుబంధం కొనసాగిందని మనకు వివరించారు. మాకాని వెంకట్రావు గారు ఈ మందుల షాపు అయి ఉండటంతో కొంతమంది డాక్టర్లు బాగా పరిచయం ఉండి అప్పుడప్పుడు మెడికల్ క్యాంపులు పెడితే ఆ మెడికల్ క్యాంపుల్లో కూడా నేను పనిచేసేవాడిని కూడా ఈ డాక్టర్ గారు చెప్పారు మనకి. స్వామివారు గురునిలయానికి వచ్చినప్పుడు, స్వామికి ఏదన్నా అనారోగ్యం కలిగినప్పుడు ఈ విధంగా ఈ డాక్టర్ గారిని తీసుకెళ్లటం జరుగుతూ ఉండేది. ఆ విధంగా డాక్టర్ గారికి స్వామి పట్ల అనన్యమైన భక్తి కుదిరింది. అట్లాగే గొలగమూడి గురించి కూడా స్వామి ఇది ఎంతో పవిత్రమైన స్థలం అని, ఇక్కడ మహర్షి గారి అన్న పాత్రలు భూమి లోపల ఉన్నాయి, ఇక్కడ మీకు ఏ ఇబ్బంది ఉండదు అని, ఇక్కడ ఆవు పాదం అంత స్థలం కూడా రాబోయే రోజుల్లో దొరకదని కూడా స్వామివారు చెప్పారని కూడా ఈయన మనకు వివరించారు. స్వామి సమాధప్పుడు వీళ్ళంతా దగ్గరగా ఉన్నారు. మాకాని వెంకట్రావు గారు, ఈ నారాయణ గారు, ఇంకా కొంతమంది.
చాలా వివరాలు మనకు స్వామి సమాధి నాటివి, ముఖ్యంగా స్వామి దేహం విడిచిన విషయాన్ని కూడా నిర్ధారించిన డాక్టర్ గారు ఆయన. అంతేకాకుండా వాళ్ళందరూ స్వామి సమాధి జరిగినప్పుడు అక్కడ ఉండి అనేక విషయాలు చెప్పారు. లోకానికి ఆ విధంగా తెలియటానికి వారు నిమిత్త కారణమయ్యారు. 1979లో నాసా వారు ప్రయోగించిన స్కైలాబ్ అంతరిక్ష పరిశోధనాశాల కూలిపోవడం, దాని గురించి స్వామివారు ముందుగా సముద్రంలో పడిపోతుందని అభయం ఇవ్వడం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో నెల్లూరు గవర్నమెంట్ డాక్టర్ గారు జిసి నారాయణ వారి తమ్ముడు రామసుబ్బయ్య గారికి కాళహస్తిలో సంబంధం కుదుర్చుకున్నారు. ఖచ్చితంగా ముహూర్తం తేదీ నాడు స్కైలాబ్ పడుతుందని రేడియోల్లో చెప్తున్నారు. పెళ్లి 4 రోజులు ఉందనగా నెల్లూరు శ్రీ దత్తాత్రేయ మఠంలో స్వామివారు విచ్చేసి ఉన్నారని తెలిసి వెళ్ళాడు. స్వామి, చాలా భయంగా ఉంది, ఈ పెళ్లి చెయ్యాలా వద్దా అని అడిగారు. స్వామి వారికి ప్రమాణ పత్రం రాయించి తమ తలపై ఉంచుకున్నారు. నారాయణ గారి వైపు చూసి అయ్యా అనగానే వెళ్లి చీటీ కోసం చేతులు చేస్తే స్వామివారు దాన్ని కాలు కింద పెట్టుకొని కొంతసేపు అట్లాగే ఉన్నారు. సేవకులు రేపొచ్చి తీసుకోమని చెప్పారు. మరునాడు పొద్దున్నే డాక్టర్ నారాయణ గారు వెళ్లగానే ఆ ముహూర్తానికే పెళ్లి చేయండి అని సేవకులు చెప్పి స్వామి చీటీ ఇచ్చారు. స్కైలాబ్ పడుతుందేమో స్వామి అంటే నీటి బుడగ ఏమీ చేయదు అని స్వామివారు అభయం ఇచ్చారు. ఆ ముహూర్తానికే అంటే జూలై 11 నాటికే వివాహం కుదుర్చుకున్నారు. వివాహానికి కేవలం 17 మందే వచ్చినా స్కైలాబ్ పడుతుందని భయపడుతుంటే పెళ్లికి కొద్ది నిమిషాల ముందు అది సముద్రంలో పడిపోయిందని తెలిసి వారంతా సంతోషించామని మన పరిశోధనలో చెప్పారు. గొల్లపల్లి రామసుబ్బయ్య. ఎంత సార్ మీ వయసు ఇప్పుడు? 60 దాటింది. రిటైర్డ్ ఎంఆర్ఓ, తహసీల్దారు. ఇక్కడే వర్క్ చేశారు సార్ నెల్లూరు. మీ పెళ్లి ఏ తేదీ సార్ అయింది? 11/7/1979 శ్రీకాళహస్తిలో జరిగింది. పెళ్లికి ముందు అన్న వెళ్ళి అడిగారు. మా బ్రదర్కు వివాహం నిత్యమైనది, మరి డేట్ వచ్చేసి స్కైలాబ్ పడే రోజే ఫిక్స్ అయింది. 10:45 చెప్పడం జరిగింది. ముహూర్త ఫలం అని. ఇది మరి సమంజసంగా ఉంటుందా లేదని చెప్పేసి మా అన్నగారు వెంకటేశ్వర గారిని దర్శించుకుని సలహా అడిగితే వారు అదేమి కాదు, ఇబ్బంది ఏం లేదు. మీ మ్యారేజ్ 10:45కి. అది స్కైలాబ్ కూడా అప్పుడే పడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. శాస్త్రవేత్తలు అది ముందు పడొచ్చు, వెనకబడి ఒక 10 నిమిషాలు అటు ఇటు. పెళ్లి అదే ముహూర్తమే అని అన్న అడిగారు. నీటి బుడగలాగా ఉంటది, పక్కకి వెళ్ళిపోతుందని వారు చెప్పారు. నేను అన్నగారు అని ఇప్పుడు నేను అడిగిన 3 రోజుల ముందు దత్తాత్రేయ ఆశ్రమం ఉంటుంది మనకు, దత్తాత్రేయ ఆశ్రమం దగ్గర ఆశ్రమంలో ఆయన ఉన్నాడు. నేను పోయి అడిగిన, ఫస్ట్ చీటీ రాసిస్తే ఇవ్వలే నాకు, ఏదో దీంట్లో పెండింగ్ లో ఉన్నట్టుంది, కొంచెం వెయిట్ చేద్దామన్నా. మీ ఇష్టం సార్ అన్న. ఒకరోజు వెయిట్ చేసేసి తల కింద చీటీ పెట్టుకున్నాడు, పెట్టి అన్న అంటున్నాడు. మళ్ళీ రండి చీటీ, మళ్ళీ సాయంత్రం పోయినా కూడా చీటీ ఇవ్వలే. ఏమిటి దాంట్లో రిజల్ట్ అని మరుసటి రోజు పోయినా, అప్పుడు రిజల్ట్ ఇచ్చినాడు. మీరేం కాదండి, అది నీటి బుడగలో అయిపోతుంది, హిందూ మహాసముద్రంలో పడిపోతుంది. తర్వాత పెళ్లికి పోయినాం. పోయింది కూడా ఓన్లీ 17 మెంబర్స్ ఉంది వెంట పెళ్లికి ఇక్కడ కాళహస్తిలో. అది ఎవరిగా సరిపోతే కొన్ని అనుకున్నట్టు వచ్చినారు. ఏం కాదు మాకు. ఇక 10 minutes ముందు ఆ గాడి బుడగ మొదలు పడిపోయింది. రేడియోలో అనౌన్స్మెంట్ వచ్చింది, ఇలాంటి గాడి బుడగలా పడిపోయింది, మీరేం భయపడాల్సిన పని లేదని. అప్పుడు ఈ పెళ్లి వాళ్ళు బయట నుంచి పెళ్లి చేసినాం. మీ పెళ్లికి ముందే పడిపోయింది. 10 నిమిషాలు. మీ పెళ్లి ముహూర్తం 10:40. అదే 10:40 ఆ ప్రాంతం. 10:40. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవుని చూపులో రాయించిన చీటీ రాకెట్టును గురించి. సముద్రంలో పడేటట్లు దేవుని చూపులో దేవుళ్లకు వ్రాసినారు. ఖర్చులు 40 కోట్లు పడిగలు 10వ చూపులో ఖర్చుల మీద వ్రాసిన చీటీ. అలాగే వేలూరు రామానాయుడు గారు కూడా
స్వామివారు చెప్పిన విషయాన్ని ఒక సరదాగా చెప్పారు. స్వామి, మాకు స్కైలాబ్ పడుతుందని భయంగా ఉంది, అది ఎక్కడ పడుతుంది స్వామి అని అడిగితే మనకే పడుతుందయ్యా అని స్వామివారు అన్నారని. అట్లయితే ఎట్ట స్వామి అని అడిగితే, అయితే ఏం చేయాలయ్యా, ఎక్కడ పడాలని మీరు అనేది అంటే, సముద్రంలో పడేటట్టు చెప్పండి స్వామి అని అన్నాం మేము. సరే రాసుకోండి అయ్యా, అది సముద్రంలో పడుతుందని అని అన్నారు స్వామి. ఆ విధంగానే ఆ రాత్రి అంతా మేము భజన చేస్తూనే ఉన్నాం. మాకాని వెంకట్రావు గారి ఇంట్లో రాత్రి రేడియోలో అది సముద్రంలో పడిపోయినట్టు వార్తలు వచ్చాయి అని ఈ రామానాయుడు గారు వీళ్ళందరూ కూడా ఆ విషయాన్ని చెప్పారు. స్కైలాబ్ గురించే కాదు, అనేక విషయాలు చెప్పారు. ఇంకా వెలుగు చూడవలసిన కూడా ఎన్నో ఉంటాయని మన అభిప్రాయం. స్వామి చెప్పిన ఒక భవిష్యత్తు మనందరం తరచూ గుర్తుపెట్టుకోవాలి. కొంతకాలానికి మానవుడు తీర్థయాత్రకు పోయినట్టు చంద్రుడిపైకి వెళతాడు. చంద్రుడికి భూమికి మధ్యలో ఒక చోట మనుషులు ఆగి ప్రయాణ సాధనాన్ని మార్చి వెళతారు. ఇక్కడి నుంచి అక్కడ దాకా బహుశా ఒక రాకెట్లో వెళ్ళవచ్చు, అక్కడి నుంచి మరొక దీంట్లో వెళ్ళవచ్చును. రోదసీ యాత్రకు వెళతాడు. ఆ వెళ్ళేటప్పుడు ఈ రెండు చోట్ల మధ్యలో వచ్చి ఎక్కడే వేసిన వస్తువు అక్కడ ఉండేటువంటి స్థలం ఒకటి ఉంది, అక్కడి నుంచి వెళతారని చెప్పారు. అది ఇంకా జరగలే, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వెంకటస్వామి చెప్పింది ప్రతిదీ జరిగింది. ఎప్పుడు అనేది వారి నిర్ణయానుసారం, భగవన్ నిర్ణయానుసారం ఉంటుంది. సరే, ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన అనేక విషయాలు చెప్పారు. వాటన్నిటిలో ఒక్కటి కూడా పొల్లు పోలేదు, ప్రతిదీ నిజమే అయింది. నిజంగా మేమందరం అయితే పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి సాన్నిధ్యంలో ఒక ఆత్మీయుడైనటువంటి స్నేహితుడి పెళ్లి చేస్తూ ఉన్నాం. ఆ పెళ్లి కొడుకు మంగళసూత్రం కట్టాడు. ఆయన మరు నిమిషం పడింది అన్నాడు మా సూర్యప్రకాష్ రావు గారు. ఏంటి, ఎక్కడ సార్ అన్నారు. స్కైలాబు ఆస్ట్రేలియాలో, అది ఎక్కడి నుంచి అటు పడిందట. కొన్ని గొర్రెలు అటు ఇటు పోతే ఏమైంది దాన్ని చూస్తే ఏదో పడి ఉండిందట. తర్వాత చూసుకున్నాను అనుకున్నానంట. తర్వాత జనాలు హడావిడి చేసి వచ్చి అదే స్కైలాబ్ అన్నారట. సముద్రంలో కొంత, ఆస్ట్రేలియాలో గొర్రెల మధ్యలో కొంత పడింది పోమన్నారు. స్వామి మాట అంత నిజం, అంత ప్రత్యక్షర సిద్ధం. అది ఏది ఏమైనా ఆ కాలం చాలా గొప్పది. ఆయన సరదాగా కూడా చాలామందితో స్కైలాబ్ గురించి మాట్లాడారు. అందరూ భయపడతా ఉంటే స్వామి ఏమవుద్ది అంటే, ఏం కాదు అయ్యా, ఇంకా ఎక్కడ పడమంటారు అని కూడా సరదాగా చెప్పి ఆ సముద్రంలోనే పడుతుందని ఆయన నిర్ధారించారు.